ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉండాలని అనుదినం ప్రార్థన చేస్తున్నాను మీ అందరి కోసము. చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉంటుండగా తండ్రి, ప్రతి హృదయాన్ని చూస్తున్న దేవుడు, ఎవరికి ఏ మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటలనిచ్చి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. మీరే మా అందరితో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వాడెవ్వడునూ సిగ్గుపడరు. Romans chapter 10 verse 11. Whosoever believeth on him shall not be ashamed. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. మరి ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారెప్పుడు కూడా మరి సిగ్గుపరచబడరు, అవమానించబడరు అని చెప్పి దేవుడు మాటలు సెలవిస్తున్నాయి. ఈరోజు ప్రతి మానవుని జీవితంలో కలవరం ఎందుకు వస్తుంది, ఎందుకు అంతలా బాధపడిపోతారు అంటే కారణం ఏంటంటే, ఎదుటి ఉన్నటువంటి మనుషులు వాళ్ళని ఏ విషయంలోనైనా చిన్నగా చూస్తారేమో, లేకపోతే తక్కువగా ఎంచుతారేమో అని ఇలాంటి బాధతోనే చాలామంది ఇలాంటి సిగ్గుని నేను భరించలేను, ఇలాంటి అవమానాన్ని నేను ఎదుర్కోలేను, ఇలాంటి నిందనే నా వల్ల కాదు అని చెప్పి ఈరోజు చాలామంది కృంగిపోతూ ఉన్నారు. మరి ఈరోజు నీ జీవితంలో కూడా ఏ పరిస్థితిని ఎదుర్కొంటూ నువ్వు కూడా నేను సిగ్గుపరచబడతానేమో, నేను ఈ విషయంలో అవమానపరచబడతానేమో అని చెప్పి నువ్వు కూడా దిగులుగా కూర్చొని బాధపడుతున్నావేమో, అయితే రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడిని నమ్మినటువంటి బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపరచడు. మరి ఎవరైతే సంపూర్ణముగా ఆయన యందు విశ్వాసం ఉంచు ఆయన పైన ఆధారపడి ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా దేవుడు అవమానానికి అప్పగించడు. ఎన్నోసార్లు మన జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయండి. అంటే ఇంకా అన్నీ ఎలా ఉంటాయి అంటే చాలా క్లిష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా నా పరిస్థితి ఇంతే, ఇంకా అందరు నన్ను చాలా తక్కువగా చూస్తారు, ఇంకా నేను అవమానించబడతాను, ఇంకా నాది జీవితంలో ఇది జరగదు, కాబట్టి అందరు కూడా మాటలతో నన్ను ఇబ్బంది పడతారు. అలాగే ఎన్నో రకాలుగా మనము ఆ పరిస్థితుల్ని చూసినప్పుడు కృంగిపోయి, భయపడిపోయి, మరి సిగ్గుపరచబడతామేమో అని తలంచుకుంటూ బాధతో ఉంటాము. అయితే ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే దేవుడి వైపు చూడాలి. పరిస్థితులు ఎంత క్లిష్టంగా ఉంటే మనం కూడా మన ప్రార్థన జీవితం కూడా అంత భారంగా ఉండాలి. ఏదైనా మనం జయించాలి, ఏదైనా పొందుకోవాలంటే దేవుడితో మాత్రమే సాధ్యమవుతుందండి. మనుషులతో మనం ఎంత ఆర్గ్యూస్ చేసినా, ఎంత మాట్లాడినా ఏమీ జరగదు. అయితే నీ పరిస్థితిని బట్టి, నీకున్న సిచ్యుయేషన్స్ బట్టి నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? దేవుడి దగ్గరికి రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి రావడమే కాకుండా ఆయన యందు సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి. ఏ పరిస్థితిని బట్టి నువ్వు సిగ్గుపరచబడబోతున్నావో, ఏ పరిస్థితిని బట్టి నువ్వు అవమానించబడిపోతున్నావో, మరి ఆ పరిస్థితిని దేవుడి దగ్గర తీసుకొచ్చి పెట్టినప్పుడు దేవుడు ఆ పరిస్థితి అంతటినీ కూడా నీకు తిరిగి క్షేమముగా ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు సేవకుడైనటువంటి దావీదు దేవుని యందు ఎంతో విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తి. అంతేకాకుండా గొలియాతుని మరి దేవుడి శక్తి ద్వారా జయించినటువంటి వ్యక్తి. ఎంతో మంచి మరి వ్యక్తిత్వం కలిగినటువంటి దావీదుని సౌలు కేవలము పగ ద్వారా తరుముతూ ఉన్న సమయంలో మరి ఒక అరణ్యంలో ఉంటాడు దావీదు. తినడానికి ఆహారం ఉండదు, తనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా ఆహారం లేకుండా ఉంటారు. ఆ సమయంలో మరి నాబాల్ అనేటువంటి వ్యక్తి తన యొక్క గొర్రెలు బొచ్చు కత్తిరిస్తున్నారని విన్నప్పుడు దావీదు తన సేవకుల్ని నాబాల్ దగ్గర పంపిస్తాడు, ఏదైనా సహాయం చేస్తారేమో అని. ఎందుకంటే మరి నాబాల్ యొక్క గొర్రెల్ని మరి దావీదు యొక్క కాపర్లు దావీదు ఎంతో క్షేమంగా కాపాడి ఉంటాడు కాబట్టి దానికి కృతజ్ఞతగా మరి ఆహారం లేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ విందులో మాకు కూడా ఏమన్నా అవకాశం ఇస్తారేమో అని చెప్పి పంపించినప్పుడు నాబాల్ బాగా మత్తుగా ఉంటాడు. మరి వెళ్ళినటువంటి వాళ్ళతో ఎంతో కఠినంగా అసలు దావీదు ఎవరు, నాకెవరో తెలియదు అని చెప్పేసి అవమానించి పంపిస్తాడు. మరి సేవకులు వచ్చి ఆ మాటలు చెప్పినప్పుడు దావీదు చాలా బాధపడిపోతాడు, చాలా ఫీల్ అవుతాడు. అరే నేను ఇంత మేలు చేస్తే ఇంత అవమానించి పంపిస్తాడా, ఇంత సిగ్గుపరుస్తాడా అని చెప్పేసి బాధపడి ఎట్లయినా ఈరోజు ఇతన్ని చంపేయాలి అని చెప్పేసి సిద్ధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో మరి ఈ యొక్క నాబాలు యొక్క భార్య అబిగయేలు చాలా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీ, అంతేకాకుండా గుణవతి అయినటువంటి స్త్రీ. మరి ఆ యొక్క నాబాలు యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కాపర్లు వచ్చి, అమ్మ పరిస్థితి ఇలా జరిగింది,
మరి నాబాల్ వచ్చి దావీదు సేవకుల్ని అవమానించి పంపించాడు. మరి ఇప్పుడు ఏం జరగబోతుందో, ఎలాగైనా నువ్వే ఈ సమయంలో నువ్వు ఏ విధంగా అయినా మరి కన్విన్స్ చేయాలి ఇప్పుడు అని చెప్పినప్పుడు వెంటనే ఆమె తన దగ్గర ఉన్నటువంటి రొట్టెలు, ద్రాక్ష గెలలు, మరి మాంసం అన్నీ కూడా తీసుకొని ఒక గాడిద మీద వేసుకొని తన సేవకులతో ముందు పంపిస్తుంది. తను కూడా వెళ్తుందనమాట. అప్పటికే దావీదు రెడీ అయి ఉంటాడు నాబాల్ని చంపడానికి. తన మనుషులను తీసుకొని బయలుదేరే సమయంలో ఈమె వెళ్ళి దావీదు దగ్గర రిక్వెస్ట్ చేస్తుంది, అయ్యా మేము చేసింది తప్పు, నాకు తెలీదు, మరి నాబాల్ను బట్టి నన్ను ఒకసారి క్షమించు, మేము తీసుకొచ్చిన ఈ ఆహారాన్ని యాక్సెప్ట్ చెయ్యి అని చెప్పేసి అన్నప్పుడు దావీదు అక్కడ ఒక మాట మాట్లాడతాడు. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 32-33 వచనాలు చూసినట్లయితే, అందుకు దావీదు, నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదం నొందుదుగాక. నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక. ఇక్కడ అబీగయల్తో మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను ఎలాగైనా నాబాల్ని చంపాలనుకున్నాను, కానీ నేను పగ తీర్చుకోవాలనుకున్నాను, కానీ దేవాది దేవుడు నిన్ను పంపించాడు, నేను ఒక వ్యక్తి ప్రాణం తీయకుండా నన్ను దేవుడు ఆపాడు అని చెప్పి ఆమెను అక్కడ మెచ్చుకుంటున్నాడు. ఇక్కడ మరి దావీదు అవమానించబడ్డాడు, అలాగే దావీదు వాళ్ళ యొక్క సేవకులు అవమానించబడ్డాడు, చాలా కృంగిపోయినాడు. ఎందుకంటే తను ఉన్నటువంటి పరిస్థితి చాలా బాధాకరంగా ఉంది. తినడానికి ఆహారం లేనటువంటి పరిస్థితిలో ఒక పక్క సౌలు చేత తరంబడుతూ మానసికమైన ఒత్తిడితో ఎంతో బాధను అనుభవిస్తున్నటువంటి యొక్క దావీదు జీవితంలో ఈ నాబాలు ఎంత కఠినంగా, ఎంత అవమానంగా, కర్కశంగా మాట్లాడినప్పుడు దావీదు దాన్ని బేర్ చేయలేకపోయాడు అనమాట ఆ రోజు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి వెళ్ళి అతని ప్రాణం తీయకుండా దేవుడు అబీగయల్ని పంపించాడు కాబట్టి అక్కడ దావీదు శాంతిస్తాడు. అయితే దానికి ప్రతిగా మరి దేవుడు ఏం జరిగించాడనే విషయాన్ని కూడా మనం బైబిల్లో చూడొచ్చు. ఇదే అధ్యాయంలో 37-38 వచనాలు చూసినట్లయితే, ఉదయమున నాబాలునకు మత్తు దిగి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులు తెలియచెప్పగా భయము చేత అతని గుండె పగిలెను, అతడు రాతి వలె బిగుసుకుపోయెను. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను. ఎంత గొప్ప దేవుడు అంటే మన దేవుడు మనల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచనివ్వడు, అవమానపరచనీయడన్న నిదర్శనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే నాబాలు బాగా మత్తుడుగా ఉన్నాడు దావీదు యొక్క సేవకులతో మాట్లాడినప్పుడు. అయితే నెక్స్ట్ డే వాళ్ళ భార్య చెప్పిందనమాట, ఇలా ఇలా జరిగింది, నువ్వు ఇలా చేసావు అని చెప్పినప్పుడు దావీదు చాలా మంచి వ్యక్తి అందరికీ తెలుసు. అయితే మరి నాబాలు చేసిన తప్పు అనేది అతనికి అర్థమైంది. వెంటనే భయం వచ్చేసింది అతనిలో, అతనికి గుండె పగిలిపోయిందంట. అతను ఏ విధంగా మారిపోయినాడంటే రాతి వల్ల బిగుసుకుపోయినాడు. అయితే 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయినని చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ పగ తీర్చుకోవాలని దావీదు వెళ్ళాడు. మరి తను అవమానించబడ్డాడు, సిగ్గుపరచబడ్డాడని రివెంజ్ తీర్చుకుందాం అంటున్నాడు. కానీ అంతకంటే గొప్ప దేవుడు తనకి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ పరిస్థితి అంతట్లో దావీదుని ఆపేసి, ఇక్కడ మరి దావీదు నాబాల్ని చంపలేదు, కానీ దేవుడే నాబాల్ని మొత్తాడు కాబట్టి చనిపోయాడు అని చూస్తున్నాం. ఈరోజు మన పక్షంగా చాలామంది వ్యతిరేకంగా లేచి నిలబడవచ్చు, మనల్ని అవమానపరచాలని, మనల్ని దుఃఖపరచాలని, మనం దుఃఖపడితే ఆనందించాలని చాలామంది అనుకుంటూ ఉంటారండి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుడి వైపు చూసినప్పుడు మరి దేవాది దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు ఆ రోజు, ఈరోజు మన పక్షంగా కూడా ఉన్నాడు. మనం ఎవరి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు మనల్ని అవమానించారని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు అంతకంటే డబల్గా అవమానించబడతారు, ఏ విధంగా అయితే నాబాలు జీవితంలో చూసాము. కాబట్టి మనం ఏ విషయాన్ని బట్టి సిగ్గుపడనక్కర్లేదు, బాధపడనవసరం లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న దేవుడు శక్తివంతుడు. మనం విశ్వసిస్తే చాలు, ఆయన మన కోసం ఏ కార్యాలైనా కూడా చేయగలుగుతాడు. అంతేకాకుండా ఇక్కడ అబీగయల్ని పంపించి దేవుడే మరి దావీదును ఆపాడు నాబాల్ని చంపకుండా. మరి ఆ యొక్క పగ మరి ఎవరు తీర్చుకున్నాడు, దేవుడే ఆ వ్యక్తి పైన తీర్చుకున్నట్లుగా చూస్తున్నాం. కాబట్టి మనం ఎవరి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎవరితో శత్రుత్వం పెంచుకోవాల్సిన అవసరం లేదు. మన పక్షంగా ఉన్న దేవుడు మనకి ఏ సమయంలో ఏం చేయాలి, ఏం కావాలి అన్నీ కూడా సమకూర్చి ఇచ్చేవాడు దేవుడు. ఎందుకంటే ఆకలితో అలమటించిపోతున్నటువంటి దావీదుకి అబీగయలు ద్వారా కావలసినంత ఆహారాన్ని పంపించాడు. మరి దావీదు తప్పు చేయకుండా ఆపాడు. మరి మిగతా కార్యాలన్నీ దేవుడే చూసుకున్నాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. కాబట్టి నువ్వు సిగ్గుపరచబడతానేమో, అవమానించబడతానన్న టెన్షన్ నీలో పెట్టుకోవద్దు. దేవుడికి తెలుసు ప్రతి సమయంలో నీ జీవితంలో ఏం చేయాలో అదే చేస్తాడు. అంతేకాకుండా ఆయన కార్యాల ద్వారా, ఆయన
మన ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. కాబట్టి విశ్వాసం ఉంచుదాము, ఈ ఆత్మీయ యాత్రలో దేవుడితో కలిసి ముందుకు సాగుదాము. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు ప్రభువా. నేను మీరు మమ్మల్ని ఎప్పుడు సిగ్గుపడనియ్యరు తండ్రి. ఈరోజు మేమందరం కూడా నీ అందు విశ్వాసం ఉంచున్నాం తండ్రి. ఈ గొప్ప వాగ్దానం మా జీవితాల్లో మీరే నెరవేర్చండి. మా పక్షంగా ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో ఈ లోకమంతా తెలుసుకునే విధంగా మా ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.